దేశంలోని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకొని భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించడం జరిగిందని తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. మున్సిపల్ కాలనీ కాంగ్రెస్ కార్యాలయంలో 76వ రిపబ్లిక్ డే వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీకే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ దేవుడైన అంబేద్కర్ను దూషిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా అవమానకరంగా వ్యాఖ్యలు చేయడానికి తీవ్రంగా ఖండించారు. ప్రజలు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని బీజేపీ ఆర్ఎస్ఎస్లకు ప్రజలు శాశ్వతంగా సమాధి కడతారన్నారు. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని మండలాలు, పట్టణాల్లో కమిటీలు వేస్తామని, 2 రోజుల్లో వారికి గుర్తింపు కార్డులతో పాటు నియామక పత్రాలు చేస్తామని, జూలైలో కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ ఎన్నికల్లో అభ్యర్థులను బరిలోకి దింపుతామన్నారు. గత ప్రభుత్వంలో ఏటూగా ఉన్న విజయసాయిరెడ్డి అన్నింటా జగన్కు ఆత్మగా పనిచేశారని, ఆయన రాజీనామాతో వైసీపీ త్వరలోనే మూతపడుతుందన్నారు. కాంగ్రెస్ నుంచి వెళ్లిన నాయకులందరూ తిరిగి రావాలని, అందరికీ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్, మహిళా అధ్యక్షురాలు మోతా శారద, పార్టీ నాయకురాలు డాక్టర్ వడియార్, బెజవాడ రంగారావు, అబ్దుల్లా షరీఫ్, చింతాడ వెంకటేశ్వరరావు, బత్తెన చంద్రరావు, కిషోర్ కుమార్ జైన్, వై శ్రీనివాస్, కంచర్ల రాజపండు, దేవతా సుధాకర్, బిల్డర్ బాబీ, జాలా నటరాజ్, మణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన భారత రిపబ్లిక్ డే 76వ రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇక్కడ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మరి అంబేద్కర్ గారి యొక్క చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మన రాజ్యాంగాన్ని రచించి 75 సంవత్సరాలు పూర్తయి 76వ సంవత్సరంలోకి రావడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు అనే ఒక మహానుభావుడు మన అందరికీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి రాజ్యాంగాన్ని ఆయన రచించడం జరిగింది. ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేనటువంటి రాజ్యాంగం మన భారతదేశంలో ఉంది. మన రాష్ట్రంలో రాష్ట్ర స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు మొత్తం కమిటీలన్నీ వేసేయాలి అన్నది ఫస్ట్ డెసిషన్. రెండోది ఏంటంటే కమిటీలు వేసిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఐడెంటిఫికేషన్, టౌన్ ప్రెసిడెంట్ వాళ్ళకి ఒక ఐడెంటిఫికేషన్ కార్డు, అలాగే జిల్లా ప్రెసిడెంట్ ఐడెంటిఫికేషన్ కార్డు, వార్డు మెంబర్ ఐడెంటిఫికేషన్ కార్డు, అలాగా అందరికీ కూడా ఐడెంటిఫికేషన్ కార్డులు ఇవ్వాలనేది కూడా రెండో నిర్ణయంగా తీసుకోవడం జరిగింది. ఈ మన రాష్ట్ర స్థాయి నుంచి మన బూత్ స్థాయి వరకు కమిటీలు వేసిన తర్వాత మేడం ఒక్కొక్క జిల్లాకి వచ్చి ఆ జిల్లాల్లో పర్యటించడం జరుగుతుంది. జగన్ కేసుల్లోనూ ఏటువే, జగన్ ఫైనాన్స్లో కానీ, జగన్ వైఎస్ఆర్ పార్టీలో కానీ ఏటు క్యాండిడేటు. ఈవేళ విజయసాయిరెడ్డి సైడ్ అయిపోయాడంటే అర్థం ఏంటి? ఆ పార్టీ క్లోజ్ అయిపోయిందని. ఎందుకంటే జగన్ ఆత్మాతనం, ఆ ఆత్మ పక్కకి తప్పుకుంటే ఇంకేముండదు, ఏముండదు, మొత్తం జీరోయే. అందు గురించి విజయసాయిరెడ్డి పక్కకి తప్పుకున్నాడంటే దానికి అర్థం ఏంటంటే ఈ పార్టీ వైఎస్ఆర్ అయిపోయింది. ఇంకా